చిన్నపిల్లలకు మెరుగైన వైద్యం అందిస్తున్న రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్స్ హైదరాబాద్లోని కుకట్పల్లి హైదర్ నగర్లో తన 5వ బ్రాంచ్ని ప్రారంభించింది. ఐటీ ఆరోగ్య శాఖ మంత్రులు కేటీఆర్ లక్ష్మారెడ్డి దీన్ని ప్రారంభించారు. 100 పడకల సామర్థ్యం ఉన్న ఈ ఆసుపత్రిని అత్యాధునిక సౌకర్యాలతో రూపొందించామని రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్స్ చైర్మన్ రమేష్ కంచర్ల తెలిపారు. రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్స్ పిల్లల విషయంలో చాలా కేర్ తీసుకుంటుందని మంత్రి కేటీఆర్ అన్నారు. సమాజంలో ఆరోగ్యవంతమైన పిల్లలు బయటికి వస్తేనే సొసైటీ హెల్తీగా ఉంటుందని మంత్రి లక్ష్మారెడ్డి అభిప్రాయపడ్డారు. అదే లక్ష్యంతో ఆరోగ్య శాఖను బలోపేతం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. మంత్రిగా కంటే కూడా ఒక పేరెంట్గా, ఒక ఫాదర్గా ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే నా పిల్లలు కూడా they get treatment, they get all kinds of consultation from Rainbow. నా కూతురు పుట్టింది కూడా రెయిన్బో హాస్పిటల్లోనే. కాబట్టి దినేష్ గారితో, రమేష్ గారితో చాలా కాలంగా ఒక మంచి అనుబంధం ఉంది. ముఖ్యంగా పిల్లలు వారి ఆరోగ్యం విషయానికి వచ్చేటప్పటికి అందరం కూడా దాదాపుగా ఏ తల్లిదండ్రులైనా కూడా ఎంత జాగ్రత్తలు తీసుకుంటారో, ఎంత తాపత్రయపడతారో మనకందరికీ కూడా తెలిసిందే. అందుకే చాలాసార్లు రమేష్ గారిని, దినేష్ గారిని అర్ధరాత్రి సందర్భాల్లో కూడా చాలాసార్లు డిస్టర్బ్ చేసిన పరిస్థితి కూడా ఉంది. బట్ they've always been patient, they've always been kind, they've always been nice and they've always been very caring. ఈరోజు కేవలం రెయిన్బో హాస్పిటల్ కొత్త ఫెసిలిటీ ఈరోజు కూకట్పల్లిలో ప్రారంభించడం చాలా సంతోషం. ఈ ప్రాంతంలో ఒక చక్కటి ఒక సూపర్ స్పెషాలిటీ చిల్డ్రన్స్ హాస్పిటల్ ఈ ప్రాంతంలో ఏర్పాటు కావడం ఈ ప్రాంత ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. మరి స్టార్ట్ చేసిన కొన్ని సంవత్సరాల్లోనే మరి హైదరాబాద్లో 5వ బ్రాంచ్ హాస్పిటల్ ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా సంతోషం. మరి వారికి అభినందన తెలియజేస్తా ఉన్నాను. మరి పీడియాట్రిక్ సెక్షన్లో ఈ యొక్క చిన్నపిల్లల హాస్పిటల్స్లో మరి ఇదొక గొప్ప కార్యక్రమం ఇది. మరి రెయిన్బో హాస్పిటల్ వాళ్ళు ఇంకా కొందరు హాస్పిటల్ హైదరాబాద్లో చక్కటి హాస్పిటల్ ఏర్పాటు చేసి ఈ యొక్క రంగంలో ఒక విప్లవాన్ని తేవడం జరిగింది. మరి చాలా అవసరం కూడా. బేసిక్గా మరి సమాజంలోనికి ఒక హెల్తీ బేబీ బయటకు వస్తేనే అన్ని రకాల సమాజం బాగుంటుంది.